Friends, ladies and gentlemen, bhaiyo और बहनों, over and above my subscribers, దేవి और సజ్జనో, సర్వే జన సుఖినో భవంతు. ముందుగా ప్రారంభించే ముందే ఐ నీడ్ యువర్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. అండ్ ఈ పంచమడి వీడియో వేరే లెవెల్, ఈ సిరీస్ మిమ్మల్ని వేరే వైబ్స్కి తీసుకెళ్తుంది, ఎలాంటి డౌట్ లేదు. ద ఓన్లీ హిల్ స్టేషన్ ఇన్ మధ్యప్రదేశ్, ద బ్యూటిఫుల్ పంచమడి. ఐ లవ్ పంచమడి. ఏమంటారు? సో ఫ్రెండ్స్, ఎండాకాలం వచ్చింది కదా, ఊటీయో కొడైకెనాలో హిల్ స్టేషన్స్, చల్లదనం, కాశ్మీరు. ఎందుకు అంత బడ్జెట్ వేస్ట్ చేయడం, ఎందుకు అంత ఖర్చు పెట్టడం? ఈ అడవి నడుమ సత్పురా శ్రేణులలో అదే చల్లదనం, అదే టెంపరేచర్. ఎస్, ప్లీజ్ కమ్ టు దిస్ బ్యూటిఫుల్ ప్లేస్ హియర్ at మధ్యప్రదేశ్. మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పచ్మడి. హాయ్, హలో, హాలయ, కేమ్చో, కంబగడిసా, సశ్రీయకాల్, వణకం, ఆదాబ్, నమస్కార్ అండ్ సల్యూట్ టు దిస్ బ్యూటిఫుల్ నేషన్. మై డియర్ ఫ్రెండ్స్, ఇది మీకు ఒక మంచి అవగాహన తెచ్చే ఎపిసోడ్. ఇంట్రో, పంచమడి ఎక్కడ ఉంది, పచ్మడికి ఎలా చేరుకోవాలి, ఇక్కడ ఏమి చూడాలి కదా. ఎస్, మీకు వివరిస్తాను. పచ్మడికి ముందుగా ఎలా చేరుకోవాలి, నా అనుభవాల ద్వారానే మీకు వివరిస్తాను. నేను ముందుగా సికింద్రాబాద్ నుండి గోల్కొండ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 12:30కి ఎక్కాను. వరంగల్లో 3:30 వరకు చేరుకున్నాను. 75 రూపాయలు మాత్రమే. సో వరంగల్లో చేరుకున్న వెంటనే, అంటే ఒకరోజు ముందే, తాత్కాల్ టికెట్ మాత్రం స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్కి తీసుకున్నాను. సాయంకాలం 5ంటికి ఆన్ టైం స్వర్ణ జయంతి విశాఖపట్నం టు న్యూఢిల్లీ. వరంగల్లో ఆ ట్రైన్ ఎక్కాను. సుమారుగా 565 రూపాయలు ఛార్జీలు పడ్డాయి. అర్లీ మార్నింగ్ ఇటార్సీలో దిగడం జరిగింది. ఇటార్సీలో కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అర్లీ మార్నింగ్ 6:50కి భోపాల్ టు జబల్పూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. దానికి ఒక 55 రూపాయలు 60 రూపాయలు తీసుకున్నారు. పిపరియా, పిపరియా అనే రైల్వే స్టేషన్, 45 నిమిషాల ప్రయాణము ఇటార్సీ నుండి పిపరియా చేరుకున్నాను. అప్పుడు సమయం 8:30 అయింది. అంటే నేను ఇంటి దగ్గర నుంచి ప్రయాణమైన మరునాడు ఉదయం 8:30కు పిపరియా చేరుకున్నాను. పిపరియా నుండి బయటికి రాగానే ట్యాక్సీ వాళ్ళు, జీపుల వాళ్ళు షేరింగ్ కోసం పచ్మడి 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 అని పిలుస్తూనే ఉన్నారు. కేవలం 150-200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. కాకపోతే నాకు ఒక కారు దొరికింది, నేను నెగోషియేట్ చేయదలుచుకోలేదు. 200 రూపాయలు తీసుకున్నారు. అండ్ 52 కిలోమీటర్లు ఉంది మిత్రులారా. కేవలం ఒక గంట మావు ప్రయాణం. ఘాట్ ఏరియా, అంటే మరీ మన ఊటీ లెవెల్లో చక్కర వచ్చేటువంటి ఘాట్ కాదది, తల తిరిగే ఘాట్ కాదది. బ్యూటిఫుల్ రోడ్, నీట్ రోడ్. పుట్టి మన వెహికల్ మాత్రమే నాకు కనపడ్డది. ఆ పచ్చదనం నడుమ, ఆ ఘాట్లో, ఆ కొండ ప్రాంతంలో సత్పురా శ్రేణులు అందాలు ఇంత బాగుంటాయా? మనం వెస్టర్న్ ఘాట్స్ చూసాము, హిమాలయాలు చూసాము, ఇంకా మన ఊరి దగ్గర ఉన్న అడవులు ఎన్నో చూసాము, మన తెలంగాణలో ఉన్న అడవులు, ఆంధ్రాలో ఉన్న అడవులు ఎన్నో చూసాం. బట్ దిస్ ఈజ్ సంథింగ్ వెరీ డెన్స్. చాలా డీప్ ఫారెస్ట్, బ్యూటిఫుల్ ఫారెస్ట్. సో పైకైతే సుమారు ఒక 9:30 వరకు అయితే చేరుకున్నాను. 9:30 చేరుకున్న వెంటనే లాడ్జ్ల కోసం కొల్లలుగా బ్రోకర్స్, ఏజెంట్స్ మన దగ్గరికి వస్తూనే ఉంటారు. అదే మనం దిగింది బస్ స్టాండ్ ఏరియా. ఈవెన్ బస్సులు కూడా ఉన్నాయి పిపరియా నుంచి పైకి రావడానికి. ఎందుకో నేను కొంచెం గూగుల్ మ్యాప్స్ ద్వారా కొంచెం ఒక రఫ్ ఐడియా నాకు ఉంది కాబట్టి, యూట్యూబ్ కూడా చేస్తూ ఉంటాను కాబట్టి, వేరే యూట్యూబ్స్ కూడా కొన్ని చూశాను కాబట్టి, బస్ స్టాండ్ వెనుక సైడ్ నుంచి ఒక చిన్నపాటి పాద మార్గము 2-3 నిమిషాలు, మేబీ ఒక 50 అడుగుల బస్ స్టాండ్ వెనుక వైపు, అంటే మెయిన్ రోడ్ నుండి, అంటే వెనుక వైపు, బస్ స్టాండ్ వెనుక వైపు అయితే నేను వస్తే అది మార్కెట్ ఏరియా, బ్యూటిఫుల్ ఏరియా. కొన్ని వందల లాడ్జెస్, కొన్ని వందల గెస్ట్ హౌసెస్, కొన్ని వందల హోమ్ స్టేస్. ఎలాంటి మనకి ఇబ్బంది లేకుండా
ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నేనైతే నాకు కొత్తగా కనపడ్డ సత్పురా ఇన్ అనే ఒక లాడ్జ్, ఈ సత్పురా శ్రేణుల పేరుపైనే ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళాను. ప్రదీప్ అగర్వాల్ అతను ఓనర్. ఈ లాడ్జే కాకుండా ఈ ప్రదీప్ అగర్వాల్ చాలా ధనవంతుడు. ఇక్కడ నాకు తెలియదు, చాలా సింపుల్గా ఉన్నాడు. అతనికి అడ్వెంచర్స్ అండ్ క్యాంపింగ్ టెంట్స్ కూడా ఉన్నాయట, కాటేజెస్ ఉన్నాయట, గ్రూప్ ఆఫ్ హోటల్స్ అట, అది ఒక 5 హోటల్స్ ఉన్నాయట. ఇదిగో మీకోసం ప్రదీప్ అగర్వాల్ డైరెక్ట్ నంబర్. మీరెవరైనా రావాలనుకుంటే ఈ నెంబర్ని సంప్రదించి అతనికి కాల్ చేసి కూడా రిక్వెస్ట్ చేయొచ్చు. చాలా మంచి వ్యక్తి. అండ్ నాకు అసలైతే 1500 పర్ డే అని చెప్పాడు. కానీ నేను నెగోషియేట్ చేయడం వలన ఏమో ఫైనలీ 1000 రూపాయలకైతే నాకు ఇవ్వడానికి రెడీ అయ్యాడు. సో ఐ వాంటెడ్ ఫర్ 4 nights. ఇక్కడ 4 రాత్రులు గడపబోతున్నాను. 5 days and 4 nights ప్లాన్డ్ ట్రావెల్. ఓకే, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లానింగ్ అయిందనమాట అది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం రావడానికైతే 1000 రూపాయలలో పచ్చిమడి చేరుకున్నాం కదా. బ్రేకప్ అయితే నేను ముందే చెప్పాను. ఇక్కడ ఉండడానికి 4000 రూపీస్. సో ఇప్పటి వరకు మనకు 5000 రూపీస్ మన బడ్జెట్లో అయింది, గమనించండి. దెన్ ఈ ప్రదీప్ అగర్వాల్కి సంబంధించిన స్టాఫ్ నాకు ఒక యాక్టివా కూడా అరేంజ్ చేశారు. 5 days కోసం 250 రూపాయలు మాత్రమే పెట్రోల్ మనం పోయించుకోవాలి. కానీ నేను 5 days కొంచెం లెంతీ విజిట్ కదా అని చెప్తే వాళ్ళు రౌండ్ ఫిగర్గా 1000 రూపాయలు ఇచ్చేయండి సార్ అని అన్నారు. సో ఇప్పుడు మన ఖర్చు 6000కి వచ్చింది. 6000 వరకు మనం చేరుకున్నాము, 6000 రూపీస్. సో సైట్ సీయింగ్ ప్రారంభించాలని మనం రెడీ అయిపోయాము. కాబట్టి దానికంటే ముందు మనం ఈ హోటల్లో చెక్ ఇన్ అయిపోయి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి, ఓకే, మొదటి రోజే ఇక్కడున్న ఫుడ్ గురించి, ఇక్కడున్న ఆహారం గురించి మనం తెలుసుకోవడానికి ఒక రఫ్ ఐడియా. లక్ష్మణ్ హోటల్ అనే దగ్గర నాకు పోహా, మధ్యప్రదేశ్ అంటేనే పోహా, లక్ష్మణ్ హోటల్ గురించి మీకు తర్వాత ఎపిసోడ్స్లో మీకు చూపిస్తాను. చాలా ఫేమస్, చాలా పాపులర్. జలేబీ, సమోసా, కచోరీ చాలా ఫ్రెష్గా తయారవుతున్న ఐటమ్స్. అండ్ ఏ ప్లేట్ అయినా కూడా కేవలం 30 రూపీస్ మాత్రమే. చాలా చీప్ కదా. సో బ్రేక్ఫాస్ట్తో గడిపేయచ్చు ప్రతిరోజు. సో నెక్స్ట్ లంచ్ వచ్చేసి థాలీ 95 రూపాయలు మాత్రమే. 4 ఫ్రెష్ రోటీలు మన ముందే చేస్తారు. ఒక వెజిటేబుల్ కర్రీ, పప్పు ప్లస్ పన్నీర్ కర్రీ కానీ, ఆలు గోబీ కానీ అలాంటిది 3వ కర్రీ అయితే ఎట్లాగో ఉంటుంది, మనకు సరిపోతుంది. కొంచెం రైస్ కూడా ఇస్తారు, కాకపోతే బిర్యానీ రైస్, బాస్మతి రైస్. సో బ్రేక్ఫాస్ట్ వచ్చి, లంచ్ వచ్చేసి ఒక 150 రూపాయలు. ఇంకా డిన్నర్ మనం ఏమైనా తినొచ్చు. ఇక్కడ సద్ద రొట్టెలు, జొన్న రొట్టెలు ఫేమస్. పొయ్యి పైనే, అంటే మన కట్టెల పొయ్యి పైనే. ఇప్పుడు గ్యాస్ కొరత మనకు తెలుస్తూ ఉంది కదా. అమెరికా, ఇజ్రాయెల్ టుగెదర్ ఫైటింగ్ విత్ ఇరాన్. ఈ వార్లో మనకు వచ్చిన రిజల్ట్స్ మనం తెలుసుకొని కట్టెల పొయ్యే మనకు ఫ్యూచర్లో ఫుడ్ పెట్టేది అనేది మనం గమనిస్తే ఇక్కడి నుంచే నేనైతే ప్రారంభించేసేసాను. జొన్న రొట్టెలు, మక్క రొట్టెలు అండ్ సద్ద రొట్టెలు చాలా బాగున్నాయి. అవి ఒక 100 రూపాయలు. అంటే రెండు రొట్టెల కంటే ఎక్కువ మనం తినలేము, మందంగా ఉంటాయి, లావుగా ఉంటాయి, బట్ చాలా ఆరోగ్యం. డైజెషన్, మంచి డైజెషన్, గుడ్ ఫుడ్, బెస్ట్ ఫుడ్, మంచి వెజిటేబుల్స్. ఈ వాతావరణం కూరగాయలకు అసలు లోటే లేదు. మార్కెట్లోకి నేను వెళ్ళాను, వెజిటేబుల్ మార్కెట్లోకి, ఫ్రెష్ ఏదో చెట్ల నుండి ఇలా తెంపి మనకు అమ్ముతున్నట్టు నాకు అనిపించింది. సో ఇలాంటి ప్లేస్లో ఇక 6000 రూపాయల వరకు అయితే మనకు వచ్చింది బడ్జెట్, రఫ్గా మీకు చెప్పింది. మిత్రులారా, ఇక్కడ ఒక బైసన్ లాడ్జ్ అనేది సెంటర్ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ ప్లేస్. ఈ ఇన్ఫర్మేషన్ ప్లేస్కి మనం ముందే చేరుకోవాలి. చేరుకొని మొదటి రోజే మనం ఎంక్వైరీ చేయాలి, అక్కడ తెలుసుకోవాలి. దాని ప్రకారం మన రెంట్ బైక్ కానీ, మన సొంత వాహనాల ద్వారా కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అడవిలోకి వెళ్ళడానికి కొన్ని పర్మిట్ ఉన్న ప్లేసెస్ ఉన్నాయి, పర్మిట్ లేని ప్లేసెస్ ఉన్నాయి. సో పర్మిట్ ఉన్న ప్లేసెస్ అంటే మనకి ఎలాంటి ఆబ్జెక్షన్ లేని ప్లేసెస్ అయితే మన వాహనాల ద్వారా వెళ్ళొచ్చు. లేదంటే మనం బైసన్ లాడ్జ్లో పర్మిట్ 1460 రూపాయల పర్మిట్ తీసుకోవాలి ఆ రోజు. 9 రూట్స్ ఉంటాయి. 9 రూట్స్లలో మనం ఏదో ఒక రూట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనతో పాటు జిప్సీ, రాయల్ జిప్సీ విత్ దట్ సఫారీ టైప్ ఆఫ్ జిప్సీ,
2000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అంటే ఒక రోజులో ఒక రూట్ మనం కవర్ చేయాలి అని అనుకుంటే 3460 రూపాయలు నయా పైసలతో సహా. 2000 రూపీస్ ఫర్ జిప్సీ, 1460 రూపీస్ ఫర్ పర్మిట్. గైడ్ ఛార్జెస్ వగేరా వగేరాలన్నీ ఇన్క్లూజివ్, టోలు అవన్నీ దాంట్లోనే ఇన్క్లూజివ్ ఉంటాయి. సో ఇంకా ఒక్కొక్క రూట్లో దగ్గర దగ్గర 5-6 లొకేషన్స్ ఉంటాయి, 9 రూట్స్. సో మనం రీసెర్చ్ చేసిన తర్వాత మొదటి రోజు నేను తెలుసుకున్నది ఏంటిదంటే రూట్ నెంబర్ 3లో ఉన్నాయి, ఆ 5-6లో దగ్గర దగ్గర 4 మనకు పర్మిట్ కావాలి. అంటే సఫారీ ద్వారానే మనం రూట్ 3 చూడవచ్చు. ఇంకా వేరే లొకేషన్స్ అన్నీ మన స్కూటీ ద్వారా చూడవచ్చు. సో స్మార్ట్గా నేను మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు నా ఇష్టం వచ్చినట్టు తిరిగాను స్కూటీ మీద. అన్ని లొకేషన్స్ చూసేసాను, కవర్ చేసేసాను. 4వ రోజు మాత్రం జిప్సీ వాడుకున్నాను. సో మొదటి రోజు నేను ఏం చూశాను, డే 1 స్కూటీ మీద ఆ శివ దర్శనం చేసుకోవడానికి, అంటే చేరుకోగానే ఫ్రెష్ అప్ అయి 10 గంటల వరకు తయారైపోయి శివ దర్శనం కోసం నా హోటల్ నుండి 1 కిలోమీటర్ మాత్రమే ఉంది. ఇదంతా అడవే. కిలోమీటర్ అని చెప్తున్నాను కానీ మనం అడవిలోనే ఉన్నాం. ఓకే, జటాశంకర్, ఆ శంకరుని ఆశీస్సుల కోసం గుహలోకి వెళ్ళడము, అనేక మెట్లు నడవడము. సుమారుగా ఒక అరగంట అయితే పడుతుంది మనం నడిచి కిందికి వెళ్ళడానికి. కొంచెం కఠినంగానే ఉంటుంది, కానీ వాతావరణం నడుమ కఠినత్వం ఏంటిది, ఆనందంగా మనం వెళ్ళొచ్చు. ఆనందంగా ఆ శంకరుని ఆశీస్సులు మనం తీసుకోవచ్చు. ఆ పద్ధతిలో మై డియర్ ఫ్రెండ్స్ జటాశంకర్ దగ్గరికి వెళ్ళాను. ఓ గైడ్ కూడా దొరికాడు, 100 రూపాయలు ఇచ్చాను. ఆ గైడ్ కూడా మొత్తం వివరించాడు, చాలా బాగుంది. శివలింగాలు, స్వయంభూలింగాలు ఎన్నో ఏర్పడ్డాయి. ఆ పూజారిని రిక్వెస్ట్ చేసి డైరెక్ట్ దేవుని మీరందరూ దర్శించుకోవాలని డైరెక్ట్ వీడియో కూడా తీశాను. సో జటాశంకరుని చూసిన తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసుకొని పాండవ్ కేవ్స్, పాండవులు ఇక్కడ ఏర్పరిచిన గుహలు అవి ఆ కాలం నాటి అద్భుతంగా ఉన్నాయి. అక్కడే నేను గడిపాను ఆ గార్డెన్లో సాయంకాలం వరకు. సో ఆ 2 నాకు సరిపోయినాయి మొదటి రోజు. రాబోయే ఎపిసోడ్స్లో మిత్రులారా మీరు ఈ ఒక్కొక్క లొకేషన్ గురించి ఒక్కొక్క ఎపిసోడ్ నేను చేశాను, 4-5 ఎపిసోడ్లు. మీరు ప్రతి ఎపిసోడ్ చూస్తారు కదా, చాలా బాగుండబోతున్నాయి. అండ్ మిత్రులారా డే 2 రెండో రోజు ఉదయాన్నే లేచి ఈరోజు మాత్రం నేను చాలా చూడాలని డిసైడ్ అయిపోయాను. హాండీకో అనేది ఒక 3-4 కిలోమీటర్ల దూరం ఉంటుంది నా హోటల్ నుండి. హాండీకో అనేది సూసైడ్ పాయింట్. ఊటీలో కూడా ఉంది కదా సూసైడ్ పాయింట్, కొడైకెనాల్లో ఉంది. ప్రతి హిల్ స్టేషన్లో సూసైడ్ పాయింట్ అనేది ఉంటుంది, కానీ ఇది మాత్రం లోతు మనకు కనపడదు. ఆ లెవెల్లో ఉంది. ఒక క్యానియన్, ఇటొక కొండ మధ్యలో. అబ్బా ఆ సీన్ అసలు నేను వర్ణనాతీతం, నేను చెప్పలేను. మీరు ఎపిసోడ్ చూడండి హాండీకో. దాని తర్వాత డైరెక్ట్గా ఆ అడవిలో నేను ఒక్కనే స్కూటీ పైన, నిశ్శబ్దమైన వాతావరణం, ఆహ్లాదకరమైన గాలి నడుమ 10 కిలోమీటర్లు మహాదేవ్ మందిర్, బడా మహాదేవ్ మందిర్ అండ్ గుప్త్ మహాదేవ్, అక్కడికైతే వెళ్ళాను. దర్శనం వేరే లెవెల్, వేరే వైబ్స్. శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, చాలా బాగా జరిగింది. గుప్త్ మహాదేవ్ లోపలికి వెళ్ళడానికి ఆ గుహలో నుండి కేవలం 8 మందిని మాత్రమే పంపిస్తారు. మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాతనే మనం వెళ్ళొచ్చు. చాలా చిన్న గుహ, అంటే సన్నటి గుహ, లోతు గుహ. గుడ్ న్యూస్ ఏంటిదంటే నేను ఒక్కనే తప్ప ఎవరు లేరు. మరి ఇది ఏం సీజను, ఏం కాలము, మరి నేనే అదృష్టం ఏం చేసుకున్నానో నాకు తెలియదు. కానీ ఎక్కడికి వెళ్ళినా నాకు జనాలతోని ఇబ్బంది అయితే కలగడం లేదు. మహాదేవుని దర్శనం అండ్ గుప్త్ మహాదేవ్ దర్శనం. మహాదేవుని దర్శనం అయితే ఇది కూడా ఒక కేవ్, ఎప్పుడు నీళ్లు పడుతూనే ఉంటాయి. ఆ చల్లదనము, ఆ కూల్నెస్. రండి, మీరు ఎండాకాలం మిస్ కాకండి. ఎండాకాలం సమయంలో తప్పకుండా రండి. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లేస్, మరీ చెప్తున్నాను. ఇంకా నాకు సరిపోయిందండి. మళ్ళీ బ్యాక్ టు హోటల్, పంచమడి మార్కెట్ ఏరియా. ఫ్రెండ్స్ డే 3 మూడో రోజు క్రైస్ట్ చర్చ్, యేసుప్రభు చర్చ్, బ్రిటిష్ కాలం నాటి చర్చ్. దాని చరిత్ర మీకు చెప్తాను. ఇక్కడ బ్రిటిషర్స్ కూడా వచ్చారట. చాలా బాగుంది, పురాతనమైన చర్చ్. చర్చ్ అయిపోయిన తర్వాత, అంటే మనం క్రైస్తవ రిలీజన్, దాని తర్వాత మళ్ళీ హిందూ మాత, అందరం బాగుండాలని కోరుకోవడం కోసం
అంబామా మందిరానికి వెళ్ళడం జరిగింది. అది కూడా ఒక 2 కిలోమీటర్ల దూరమే ఉంది. అంబామా మందిరం వేరే లెవెల్, చాలా బాగుంది. పురాతనమైన మందిరం. దాని వెనుకాలే సర్ప్రైజింగ్గా మన అరుంధతి సినిమాలో ఒక అరుంధతి కోట అని అంటారు చూడండి, సేమ్ అలాంటి పాత కోట ఒకటి నాకు కనపడ్డది. కానీ అక్కడి వారు నాకు చెప్పింది ఏంటంటే అది కోట కాదు, బ్రిటిష్ కాలం నాటి మహారాణులు ఇక్కడ నివసించారు. ఈ బిల్డింగ్కి సామాన్యంగా ఎవరు వెళ్ళరు. అది ఒక కాసుల్, పడాకుబడ్డ కాసుల్, శిథిలాలలో ఉన్న కాసుల్. కాబట్టి చూడండి, మీకు సాహసం చేసి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. కామ్ధాజ్ కాసుల్ నేను నడక ద్వారా సుమారు ఒక 10 నిమిషాలు పట్టింది. ఒక 100-150 మీటర్లు మాత్రమే ఉంది, కొంచెం కఠినంగా ఉంది. వెళ్ళాను. బట్ బ్యూటిఫుల్ మై డియర్ ఫ్రెండ్స్, గ్రేట్ ప్లేస్, గ్రేట్ ప్లేస్. అన్ని లాంగ్ షార్ట్స్, సెల్ఫీలు అసలు నేను వదిలిపెట్టలేదు. 2-3 గంటలు అక్కడ గడిపాను. అండ్ ప్రతి ఒక్క సీన్ అక్కడ చాలా బాగుండే. సాయంకాలం టైంలో ఇక్కడ ఒక లేక్ ఉంది, చంపక్ లేక్ దగ్గరికి వెళ్ళిపోయి స్పీడ్ బోట్లో బోటింగ్ చేశాను. చాలా మంచి వాతావరణము. అండ్ ఆ సీన్స్ అంటే సినిమాలలో మరి తీసారో తీయలేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం వేరే లెవెల్లో ఫోటోలు అయితే దిగాను. స్పీడ్ బోట్లో మొదటిసారి నేను ట్రై చేశాను మిత్రులారా. తప్పకుండా ఆ ఎపిసోడ్ చూడండి, మీకు నచ్చుతుంది. బ్యూటిఫుల్ చంపక్ లేక్. పారాగ్లైడింగ్ కూడా ఉంది, అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి చంపక్ లేక్ చుట్టుపక్కన. సో అది చంపక్ లేక్ అనేది చూడడం జరిగింది. పంచారణ్య హాట్ బజార్ అనేది సాయంకాలం 6 గంటలకు 50 రూపాయల టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళడం జరిగింది. ప్రవేశించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇక్కడి ట్రైబల్ నృత్యాలు, పాటలు, సంగీతం, కళాకారులు, ఇక్కడ కల్చర్, ఎస్పెషలీ లేజర్ షో ఒకటి సినిమా రూపంలో 25 నిమిషాలు 150 రూపాయల టికెట్తోని పచ్మడి ఒక హిస్టరీ. తాంత్యా తోపే అనేది ఎవరు? ఉద్యమకారుడు, రెవల్యూషనిస్ట్, దేశాని కోసం బ్రిటిషర్స్తోని పోరాడింది. ఇక్కడ గిరిజన వీరమణులు అందరూ కూడా బ్రిటిషర్స్తోని ఎలా పోరాడారు, ఇక్కడున్న సీక్రెట్ ప్లేసెస్ అన్నీ కూడా వారికి తెలియకుండా ఎలా కాపాడారు, ఈ కల్చర్ని మనకు చివరికి ఎలా మిగిల్చారు అనేది ఆ షోలో మనకు తెలుస్తుంది. ఆ షో తర్వాత సో మై డియర్ ఫ్రెండ్స్, డే 3 క్లోజ్ అయిపోయింది. డిన్నర్ చేశాను, రూమ్కి వచ్చేసేసాను. చాలా సాఫ్ట్ స్లీప్, ప్రతిరోజు మంచిగా నిద్రపడుతుంది. అండ్ నేను చెప్పడం మర్చిపోయాను, నేనున్న రూమ్ ఏసీ రూమే. 1000 రూపాయలకు. మీరు అనుకోవచ్చు ఏదో చిన్నపాటి రూమ్ అని. రూమ్ టూర్ కూడా మీకు చూపిస్తాను తర్వాత. చూడండి, వేరే లెవెల్. అదే కనీసం ఇది ఒక 4 స్టార్ హోటల్ అని చెప్పవచ్చు. ఎనీవే 4 స్టార్ అంటున్నాం కదా. డే 4, 4th డే. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మన బడ్జెట్ నేను ఇప్పటివరకు ఏదైతే చెప్పినో అక్కడనే ఉన్నాము. 6-7 వేలల్లో అక్కడే పాజ్ చేశాను కదా. ఇప్పుడు మళ్ళీ మనం డబ్బులు తీసే సమయం వచ్చింది. బైసన్ లాడ్జ్ దగ్గరికి మళ్ళీ వెళ్ళాను. 3640 రూపాయలు. రూట్ 3. నేను ఒక్కనే వెళ్ళాలి కదా, కాస్ట్లీ అనిపిస్తుంది కదా. బట్ పరిష్కారం ఉంది. కొంతసేపు వెయిట్ చేశాను. షేరింగ్ చేసుకునే అవకాశం నాకు దొరికింది. అంటే కాకపోతే మనమే అడగాలి వచ్చే టూరిస్ట్ని, ఏమన్నా నేను మీతో రావచ్చానని, షేర్ చేసుకోవచ్చానని, కలిసి కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చానని. సో ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఒక 4 ఉన్నారు. వాళ్ళు చాలా ఆనందించారు. ఇంకా వాళ్ళ బడ్జెట్ కూడా కొంచెం తక్కువ అవుతుంది. నాకు 700 రూపీస్ పడ్డది. నా పాలు 700 రూపీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ రూట్ 3 కవర్ చేశాము. డైరెక్ట్గా పాండవ్ కేవ్స్, నేను ఆల్రెడీ ముందే చూసిన ఏరియాస్ చూపించి మధ్యాహ్నం వరకు బీ ఫాల్స్, హనీ బీ, తేనెటీగలు ఏదైతే మన నెత్తిని తాకుతాయో ఆ లెవెల్లో అనిపించే జలపాతం, ఈ ఔషధ మొక్కల నుండి, చెట్ల నుండి వచ్చే నీరు డైరెక్ట్గా, ఇది ఏ నది కాదు, ఏ ప్రవాహము కాదు, ఆ నీరే ఏర్పడి ఒక జలపాతంలా. కాకపోతే మనం దగ్గర 350 మెట్లు కిందికి దిగాల్సి వస్తుంది. కఠినంగానే ఉంది, బట్ కిందికి చేరుకున్న తర్వాత స్వర్గం. బాధ మొత్తం మర్చిపోతాం. అండ్ పైకి ఎక్కేటప్పుడు కూడా కొంచెం ఇబ్బంది పడాలి. బట్ వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. నేను మామూలుగా ఎంజాయ్ చేయలేదు. వాటర్ ఫాల్ నడుమ యంగ్స్టర్స్ వాళ్ళతో పాటుగా
వాళ్ళకంటే ఎక్కువ ఐ హ్యాడ్ ఎంజాయిడ్ ఇన్ దట్ బ్యూటిఫుల్ బీ ఫాల్స్. నా బెస్ట్ వాటర్ ఫాల్ అని చెప్పవచ్చు నేను ఇప్పటివరకు విజిట్ చేసిన వాటర్ ఫాల్స్లలో, మై డియర్ ఫ్రెండ్స్. అండ్ దాని తర్వాత అదే జిప్సీలో సఫారీ జిప్సీలు, ఇవి గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, ఓపెన్ టాప్తోని, బ్యూటిఫుల్ జిప్సీస్, మీకు ఐడియా వచ్చే ఉంటుంది. సో ఆ జిప్సీలో రీచ్ గఢ్ అనేది ఇది ఒక కేవ్ ప్రాంతము, కొండలు స్వయంగా ఏర్పడ్డ ప్రాంతము, భగవంతుని సృష్టి ఇదంతా. అండ్ షారుఖ్ ఖాన్ సినిమా అశోకా అనే సినిమా ఇక్కడే షూటింగ్ చేశారట. కరీనా కపూర్ ఇక్కడ షూటింగ్లో పాల్గొన్నది, షారుఖ్ ఖాన్ కూడా వచ్చాడని ఏదో అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటే నాకు తెలిసింది. రీచ్ గఢ్ అని పేరుంది. ఆ అడవిలోనే కొంచెం ట్రెక్కింగ్ చేయాలి, ఒక 10 minutes ట్రెక్కింగ్ మాత్రమే. అండ్ చాలా బాగుంది. ఆ వీడియో కూడా మీరు చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఫ్రెండ్స్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ధూప్గఢ్. ధూప్గఢ్ సామాన్య ప్లేస్ కాదు. మన హోటల్ నుండి 10 kilometers దూరం ఉన్నది కదా, అడవిలోనే మళ్ళీ ప్రయాణం చేశాము. 4429 ఫీట్లు సముద్ర మట్టానికి మిత్రులారా. సో ఈ 4429 ఫీట్స్ హైట్ అబవ్ సీ లెవెల్, హైయెస్ట్ పాయింట్ మధ్యప్రదేశ్కి, ఛత్తీస్గఢ్కి ఉన్న ఈ శ్రేణులలో హైయెస్ట్ పాయింట్ ఇదే. ధూప్గఢ్కి అయితే మనం వెళ్ళాము. అండ్ అక్కడ నుండి సన్సెట్ ఒక బ్యూటిఫుల్ అనుభవము, గ్రేట్ అనుభూతి, అది చూసాము. అండ్ దారిలో బైసన్లు, నెమళ్ళు, ఇలాంటి చిన్న చిన్న జంతువులు కూడా మమ్మల్ని మా కళ్ళకు కనపడి మా ప్రయాణంలో భాగమయ్యాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలా ఈ ప్లేసెస్ అన్నీ వాయేజ్ చేసి ధూప్గఢ్తో పాటు ఎక్సెట్రా 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 ఈ 10-12 ప్లేసెస్ కూడా మనం కవర్ చేసాము 4 రోజులలో. సో డే 5 చాలా ఫ్రీగా ఉండే, చూడడానికి ఏది మిగలలేదు. ఫుడ్ టేస్ట్ కానీ, షాపింగ్ కానీ, ఇంకా చెట్ల కింద కొంచెం టైం పాస్ చేసుకోవడం కానీ, నా మనసుని ఆనందం కలిగించేలా నేనైతే ప్లాన్ చేసుకున్నాను. ఇలా ఒక్కొక్కటిగా ప్రతి ఒక్కటి చూసి మీకు ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్ ప్రకారం మీకు ఈ జంతువులు మీరు చూస్తున్నారు. ఈ జంతువుల నడుమ వాయేజర్ వరా కూడా మీకోసం ఈ వీడియో ఉత్సాహాన్ని కలిగిస్తూ మీకు ఆహ్లాదాన్ని కలిగించే నా ఈ పచ్మడి సిరీస్ మొత్తం మీరు చూడండి. ప్రతి ఒక్క ఎపిసోడ్ మీకు నచ్చుతుంది, వేరే లెవెల్లో ఉండబోతుంది. ఏమంటారు మరి? ఈ ఇంట్రొడక్షన్ ఎపిసోడ్, మొదటి ఎపిసోడ్ ఈ సిరీస్ కాబట్టి మీకు ఒక రఫ్ ఐడియా వచ్చింది. హే, ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు? ప్రయాణం చేయండి, ట్రావెల్ చేయండి. బ్రహ్మ రాసిన రాత కంటే ఇంకా 10-20 ఏళ్ళు ఎక్కువ బ్రతుకుదాం. నేచర్తో పాటు మనతో పాటు నేచర్. లెట్స్ రెస్పెక్ట్ నేచర్, లెట్స్ ట్రావెల్ విత్ నేచర్, లెట్స్ protect nature, let's save the environment and let's save this beautiful earth. ఈ భూమిని కాపాడడం మన బాధ్యత. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఆఫ్ దిస్ సిరీస్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాము. స్టిల్ దెన్ సేఫ్గా ఉండండి, ఎండలు చాలా ఉన్నాయి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి, హ్యాపీగా బ్రతకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఐ సైన్ ఆఫ్ ఎస్ వాయేజర్ వరా. నేను మీ హోస్ట్ వరప్రసాద్.